హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో అయితే రవ్వ వడియాలు అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వడియాలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రవ్వ వడియాలు చేయడం కూడా చాలా సులువు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే వెంటనే కరిగిపోతాయి. చూసారా, అలా నొక్కగానే ఎంత చక్కగా విరిగిపోతున్నాయో. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా రవ్వ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నేను బొంబాయి రవ్వతో అయితే చేస్తున్నాను. ఉప్మా రవ్వ అన్న, బొంబాయి రవ్వ అన్న, సూజీ రవ్వ అన్న కూడా ఇదే. ఈ రవ్వనైతే తీసుకోవాలి. ఈ వడియాలకి కొలత అయితే పక్కా ఉండాలండి. ఇక్కడ నేను ఒక గిన్నెడు రవ్వ అయితే తీసుకుంటున్నాను. మీరు తక్కువ చేసుకునే వాళ్ళు అయితే చిన్న గ్లాస్తో చేసుకోండి. మీకు ఏదో ఒకటి కొలత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె రవ్వ తీసుకుని దాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. తర్వాత అదే గిన్నెతో 7 కప్పుల నీళ్ళు అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నేను 6 కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. మనం ఏ పాత్రలో అయితే వడియాల పిండి చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో 6 కప్పుల వరకు నీళ్ళు అయితే తీసుకోవాలండి. ఈ గుండిగలో 6 గిన్నెల వరకు నీళ్ళు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ 7వ గిన్నె నీళ్ళని మనం ముందుగానే ఒక పెద్ద గిన్నెలో పెట్టుకున్నాం కదా రవ్వని, దాంట్లో అయితే వేసుకోవాలి. అది ఎప్పుడు వేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని ఒకసారి కడిగి తర్వాత వాటిలో నీళ్లు వేసి నానబెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యం చిన్నవైనా పెద్దవైనా కూడా పర్వాలేదండి. ఇప్పుడు మనం 6 గిన్నెల వరకు నీళ్లు తీసుకున్నాం కదా, వాటిని అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. మేమైతే ఇక్కడ మాకు పొయ్యి అవైలబుల్గా ఉంది కాబట్టి పొయ్యి పెట్టేసుకుంటున్నాము. నీళ్లు మరిగేటప్పుడు సగ్గుబియ్యం అయితే వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి మనకు రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్తో ఉప్పు వేసుకున్నాను. ఇలా జీలకర్ర ఉప్పు కూడా వేసేసుకున్నాక నీళ్ళని కాస్త మరగనివ్వండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని పేస్ట్ అయితే చేసుకోవాలి. మాకైతే ఈ వడియాల్లోకి పండు మిరపకాయలు పేస్ట్ అయితే వేస్తారండి. నా దగ్గర ఎక్కువ పండు మిరపకాయలు లేవు, అందుకని కొన్ని పచ్చివి కూడా వేసి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. మిరపకాయలు కారం బట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 12 కాయల వరకు తీసుకున్నాను. మీకు కారం అనిపించకపోతే కాస్త కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే మిరపకాయలని కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు రుచికి తగ్గట్టు. దీన్ని మిక్సీలో అయితే వేసేసి రుబ్బేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఇలాగా సందికాయల మీద అయితే నూరుతుంది. అది నూరటానికి కొంచెం ఉప్పు వేసింది అనమాట, త్వరగా నలగడం కోసం. ఇలా పేస్ట్ కింద చేసేసుకుని దాన్ని నీటిలో అయితే వేసేసుకోవాలి. కొన్ని ఉన్నాయి కదా అని ఇలా నూరేసుకున్నాము, మీరైతే మిక్సీ వేసేసుకోండి. మిరపకాయలు నలగడం కోసం మాత్రమే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాము. ఈ మిరపకాయ పేస్ట్ ఉంది కదా, దీన్ని అయితే నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి. ఇది కూడా వేసుకున్నాక నీళ్ళని ఒకసారి బాగా కలుపుకోండి. సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోవాలి. చిన్నవే వేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు మనం 6 గిన్నెలే వేసుకున్నాము, ఇంకొక గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఉప్మా రవ్వలో అయితే వేసేసుకోవాలి. ఇలా రవ్వ వేసేటప్పుడు ఉండల కింద కట్టేస్తుంది అనమాట. అలా ఉండలు అయితే అస్సలు రాకూడదు. అందుకని 7వ గిన్నె నీళ్ళని రవ్వలోనే వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మరిగే నీళ్ళలో అయితే వేసేసుకోవాలి. రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి, అలా అయితే ఉండలు కట్టదు. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. గ్యాస్ అయితే సిమ్ లోనే పెట్టుకోవాలండి. చిన్న మంట మీద చక్కగా ఉడకనివ్వాలి. ఇది ఎంత సిమ్లో చక్కగా ఉడికితే అంత జిగురు వచ్చి వడియాలు అంత బాగా వస్తాయి. పెద్ద మంట మీద వెంటనే దగ్గర పడిపోయింది అనుకోండి, మనకు వడియాలు పెట్టినప్పుడు జిగురు రాక వడియాలు విరిగిపోతాయి, పర్ఫెక్ట్ గా అయితే రావు. మధ్య మధ్యలో కలుపుకోకపోయినా సరే అడుగు పడుతుంది. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడిపోకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం దించేసుకోవాలి. ఈ వడియాలు పెట్టుకోవడానికి అయితే ఒక చీరని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. పిండి ఉడికేలోపే చీరని నీటిలో అయితే ముంచి తడిసిన తర్వాత నీళ్ళు అయితే పిండేసుకుని మేడ మీద గానీ మంచం మీద గానీ మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడైతే వేసేసుకోవాలి. వడియాల పిండి రెడీ అవ్వకముందే మనం అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చీరని తడిపేసి పిండిని తీసిన వెంటనే మనం వడియాలు వేసేసుకోవాలి, లేకపోతే పిండి అయితే గట్టిగా అయిపోయి వడియాలు అయితే సరిగ్గా రావు. అందుకనే ముందే చీరని అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. మేమైతే మా మేడ మీద అయితే వేసుకున్నాము. చీరని ఇలా వేసేసుకున్న తర్వాత పిండి దించగానే పైకి అయితే తీసుకొచ్చేసాము. ఫాస్ట్ గా వేడి చల్లారక ముందే మనం వడియాల్లాగా పెట్టేసుకోవాలి. గుంటగట్టి తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగానే వేస్తున్నాను. మనకు నచ్చిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా అయితే వేసుకోవాలి. ఇలా చక్కగా రౌండ్గా పోసుకుంటే వడియాలు కూడా చాలా బాగా వస్తాయి. నేను మా అమ్మ కలిపి వడియాలు అయితే పెట్టేశాము. ఒకరు కాకుండా 2-3 ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. పిండి అయితే అస్సలు చల్లారకూడదు, చల్లారకుండా ఫాస్ట్గా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక రోజు అంతా బాగా ఎండనివ్వాలి. ఎండ బాగా తగిలితే ఒక రోజులో చక్కగా ఎండిపోతాయి.
అదే రోజు సాయంత్రానికి చూడండి ఇలా అయితే ఎండిపోయాయి, పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు జాగ్రత్తగా తీసి దీని లోపలైతే పెట్టేసుకుంటాము, ఇలాగే నలిపేయకుండా, లేకపోతే విరిగిపోతాయి. వడియాలు మాత్రం ఇలా ట్రాన్స్పరెంట్ గా బాగా ఎండేంత వరకు అయితే మాత్రం ఉంచుకోవాలండి. కాస్త పిండిగా ఉన్నా కూడా వీటిని తీసుకోవద్దు. మరుసటి రోజు మళ్ళీ ఎండబెట్టుకుని తర్వాత రోజు తీసుకోండి. అప్పటి వరకు ఫ్యాన్ కింద అయితే మాత్రం పెట్టుకోండి. అలాగే వదిలేసామంటే మాత్రం అదొక రకమైన స్మెల్ అయితే వచ్చేస్తాయి, పాడైపోతాయి. మరుసటి రోజు మనం ఎండ ఉండగానే వడియాలను అయితే తీసేసుకోవాలి. చీరనైతే రివర్స్ చేసుకోవాలి. చీర వెనక వైపుకి తిప్పుకుని నీళ్ళు అయితే జల్లుకోవాలి. మరి ఎక్కువ బకెట్లు నీళ్లు కాకుండా ఒక గిన్నె నీళ్లు తీసుకుని చక్కగా మొత్తం అంతా వడియాలు తడిచేలాగా కొంచెంగా నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు జల్లుకున్నాక ఒక్క నిమిషం ఆగి తీసారంటే చాలా ఈజీగా వడియాలు అయితే వచ్చేస్తాయి. చీరని క్రాస్ గా పట్టుకుని ఇలా లాగారనుకోండి, ఇంకా ఈజీగా అయితే వచ్చేస్తాయి. చూసారా ఇలా తీస్తుంటే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వీటన్నింటిని మళ్ళీ అయితే మనం ఎండలో వేసేసుకోవాలి. ఇలా తీస్తూ ఉంటే ఒకవైపు ఎండలో వేసేసుకోండి, త్వరగా ఎండిపోతాయి. ఇప్పుడు వేరే చీర వేసుకుని ఆ చీర మీద వీటన్నింటిని అయితే ఆరబోసేసుకోవాలి. పలుచగా ఎండేసుకుంటే ఒక్క రోజులోనే చక్కగా ఎండిపోతాయి. ఎండ బాగుంటే 2 రోజుల్లో ఈ వడియాలు అయితే తయారు చేసేసుకోవచ్చు మనం. ఒక రోజు పెట్టడానికి, ఇంకొక రోజు తీసిన తర్వాత ఎండబెట్టడానికి 2 రోజుల్లో ఈజీగా ఎండిపోతాయి. ఎండలేదనిపిస్తే గనక మరుసటి రోజు కూడా ఇంకొకసారి ఎండబెట్టుకోవచ్చు వీటిల్ని. మాకైతే చక్కగా ఎండిపోయాయి. దీన్ని అయితే తీసేసి గాలి తగలకుండా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి. ఒకవేళ మధ్యలో గనక మనకి ఇవన్నీ మెత్తబడినట్టు అనిపిస్తే గనక ఎండలో వేసుకుని వేయించుకున్నారంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటాయి. ఇప్పుడు వీటిని మీకు వేయించి కూడా చూపిస్తాను. ఒక కడాయి తీసుకుని నూనె అయితే వేసుకోండి. ఈ వడియాలు వేయించేటప్పుడు మాత్రం నూనె చాలా హీట్ గా ఉండాలి. సరిగ్గా నూనె వేడిగా లేకపోతే సరిగ్గా వేగవు. నూనె బాగా హీట్ అయిన తర్వాత వడియాలను అయితే ఈ నూనెలో అయితే వేసుకోవాలి. మనం ఇలా వేయగానే చక్కగా వేగిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా వేసి ఒక్క నిమిషం అలా ఉంచి వెంటనే తీసేయడమే. ఎక్కువసేపు ఉన్నా కూడా మాడిపోతాయి. మన నూనెలో వేయగానే చక్కగా పెద్దగా అయిపోతాయి. అసలు ఈ వడియాల వీడియో నేను లాస్ట్ ఇయర్ తీసాను. ఈ వేపేవైతే నేను ఈ ఇయర్ వేపాను. అంటే 1 సంవత్సరం తర్వాత వేపింది వీడియో పెడుతున్నాను మీకు ఇప్పుడు. 1 సంవత్సరం తర్వాత కూడా ఏమాత్రం పాడవకుండా ఎంత చక్కగా వచ్చాయో మీరే చూడండి. పక్కా కొలతలతో చేశారంటే మాత్రం సూపర్గా ఉంటాయి వడియాల టేస్ట్ అయితే మాత్రం. ఇలా పట్టుకోగానే అలా విరిగిపోతాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి కంపల్సరీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.